హాయ్ అండి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇది గుడి మేమెప్పుడు వచ్చే శివ, విష్ణు టెంపుల్ అని అంటాము. అన్ని దేవుళ్ళుంటారు లోపల. నా అది వీడియో తీయడానికి గానీ, ఫోటోస్ తీయడానికి గానీ అలో లేదండి. ఇక్కడ బయట అండి ఇదంతా సిట్టింగ్ ఏరియా. చాలా బావుంటుంది. అక్కడే కూర్చొని తింటారు చాలామంది. లోపల గూడా ఉంది సిట్టింగ్ ఏరియా. బట్ బయట చాలా బావుంటుంది. అటువైపంతా ఫారెస్టేనండి. పార్కింగ్ ప్లేసెస్ ఇంకా చానా ఉంది. అదొకటే కాదు చాలా ఉన్నాయి. ఇంకా ఫ్లవర్స్ అన్నీ చాలా బాగా పెంచుతారిక్కడ. మాకైతే ఎంత బాగా అనిపిస్తుంది ఆ ఫ్లవర్స్ చూస్తే. ఇదంతా ఫారెస్ట్ యాక్చువల్లీ వాన పడుతుందని నేను ఇటువైపున్నాను. వాళ్ళు ఫుడ్ తెచ్చాకెళ్లారు లోపల. సో, నేను ఇటువైపున్నాను. ఆ డోర్ కనిపిస్తుంది కదా! అక్కడ లోపలికెళ్తే మొత్తం గుడి, ఫుడ్ ఇది అంతా ఉంటది. ఇవి 18 మెట్లు. అయ్యప్ప స్వామి 18 మెట్లంటామే అవన్నమాట. ఆల్రెడీ డోర్ క్లోజ్ అయ్యింది. లేట్‌గా ఎళ్ళాం గుడికి మేము. సో, అందుకని డోర్ క్లోజెస్ అయినాయి. గుళ్ళు లోపల ఉంటది. బట్ అది క్లోజ్ అయిందంతే. ఇక్కడంతా మొత్తం అయినాక ఇంటికొచ్చాము. ఇంటికొచ్చిన తర్వాత మా పాప తెగ పూజలు చేస్తాంది చూసారా? తనే క్లేతో తయారు చేసింది గణపతిని. చానా బావుంది కదా! క్యూట్‌గా. పైన ఉన్నది కిరీటం అనుకుంటారేమో షెల్. మీకు తెలిసే ఉంటుంది. షెల్ అంటే శంఖంలాగా ఎవరో ఫ్రెండ్ ఇచ్చారనేసి అది తీసుకొచ్చి దేవుడికి పెట్టింది. దేవుడికి పెట్టి బాగా పూజలు చేస్తోంది. అవి పూలెక్కడి నుంచొచ్చాయి అరుణ అని నీకు డౌట్ రావచ్చు. పార్క్‌లో ఉండేటివన్నీ. మళ్ళా ఇంగ అక్కడి నుంచి కాస్కోకెళ్ళాను. కాస్కో అంటే ఇది లైక్ మన ఊర్లో ఉంటుంది చూసినారా? చిన్న చిన్న హోల్‌సేల్ అంగిళ్ళుంటాయి కదా! ఇప్పుడు డీమార్ట్ అలాంటివి. అలాంట్లో ఇక్కడ యూఎస్ఏలో అయితే కాస్కో. చానా పర్వాలేదు. బయట దానికన్నా ఒక రూ. 20, రూ. 30 తక్కువుంటది. సో, మనం అదే మన ఇండియన్ లైక్ మైండెడ్ ఏమంటే మనకు మిగులుతుంది కదా అని ఆలోచిస్తాం కదా! సో, అలా ఆలోచించాల్సొస్తుంది. సో, మేము నలుగురు ఎళ్ళాము. ఇంగ ట్రోలర్ తీసుకొని అక్కడ అన్నీ పెట్టింటారు. ఆ ట్రోలర్ తీసుకొని లోపలికెళ్ళాను. చానా తీయలేదు కాస్కోలో. పెద్దది కాస్కో బట్. ఏమంటే ఇది నేను చూపిద్దామనేసి టైడ్ మన ఊర్లో కూడా టైడ్ ఎక్కువ వాడతారు కదా! సో, ఏరియల్ అయితే అస్సలు చిక్కదు. టైడ్ తప్ప ఇక్కడ నాకి ఏరియల్ అంట, మళ్ళా సర్ఫ్ ఎక్సెల్ అంట ఇవంతా ఏమి చిక్కవు నాకు ఈడ. చిక్కుతాయి గానీ ఇండియన్ స్టోర్స్‌లో. బట్ ఇట్లాంటి స్టోర్స్‌లో చిక్కవు. అవి చూపించింది లిక్విడ్. ఇవి పాట్స్ అండి. పాట్స్ అంటే చిన్న చిన్నవి ఇట్లా పాట్స్ ఒస్తాయి. ఆ పాట్స్ జస్ట్ ఏసేసామంటే మనం బట్టల్లోకి బట్టలు చూసి వేయాలి. ఎనకాల ఇన్‌స్ట్రక్షన్ గూడా ఉంటది. ఎన్ని బట్టలకి ఎన్నేయాలి అనేసి. సో, అదయ్యాక మళ్ళా బయటకొచ్చాము. ఇది రివర్స్‌గా ఉంది. దయచేసి ఇగ్నోర్ చేయండి. సడెన్‌గా తీశా నేను అందుకని. పార్కింగ్ ప్లేస్‌కొచ్చాము. అన్నీ వాళ్ళు సర్దుతున్నారు. మా పాప ఎక్కడికొచ్చినా గొడవే మాకు నిజంగా. రోడ్‌లో గూడా డాన్సులాడుతది. ఆడకే అన్నా గూడా. ఇంటికొచ్చాక పూర్ణం రెడీ చేశా. ఎందుకనంటే నేను ఆల్రెడీ బ్యాళ్ళు రుబ్బిపెట్టెళ్ళాను. సో, బ్యాళ్ళేసేసి ఈ ప్రాసెస్ నేను చూపిచ్చే ప్రాసెస్ చానా లాంగ్ అండి. నాకిలా నచ్చదు. మా అమ్మ వాళ్ళైతే ఎంచక్కా బ్యాళ్ళు ఉడకగానే దాన్ని వడంపేసి దాంట్లోకి బెల్లం వేసేసి కొంసేపయ్యాక మిక్సీ పట్టేవాళ్ళు. అదే కరెక్ట్. అలానే చేయండి. ఇలా మాత్రం చెయ్యకండి. ఎవరో చెప్పింటే చేసి నేను గూడా బుక్ అయిపోయా. బట్ బాలేదు నాకు. దయచేసి మీకు రిక్వెస్ట్‌గా అడుగుతున్నానండి నేను. అడుగుతున్నాను. దయచేసి లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. నేను కష్టపడే గదా ఎవరైనా చేస్తున్నారు. ఎవరిది ఏం కాపీ కొట్టట్లేదు గదండీ! దయచేసి ఆలోచించండి. హౌస్ వైఫ్ ఒక వుమెన్ చేస్తోందంటే దానికి సపోర్ట్ చేయండి. ఓకేనా అండి? ఇదంతా ప్రాసెస్ చూసారా? దీనికి నాకు 45 మినిట్స్ పట్టిందండి. అందుకే నాకు నచ్చలేదండి. ప్రాసెస్ చెయ్యకండి దయచేసి. అందుకే చూపిచ్చా మీకు. అదయ్యాక దోస పిండిలో బాగా ఒస్తాయి. యాక్చువల్లీ బాగానే ఉన్నాయి. దోస పిండితో అద్దాను బూరల్ని. చాలా బాగున్నాయసలు. సాఫ్ట్‌గా ఉన్నాయి. ఈసారి మీరెవరైనా బూరెలు జేసుకోవాలంటే దోస పిండి వేసుకోండి నా మాటిని. చానా బాగొస్తాయండి. ఓకే అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి దోస పిండితో బూరెలు చేయడానికి ట్రై చేయండి. ఓకే అండి. బాయ్. టేక్ కేర్.